డైరెక్ట్ గా వాళ్ళు ఐపీసీలో చేరే అవకాశం ఉంది. అలా కాకుండా ఎవరైతే ఇంటర్మీడియట్ పాస్ చేస్తారో వాళ్ళకి మాత్రమే ఒక ఎంట్రన్స్ ఎగ్జామ్. సిపిటీలో ఆల్ ఇండియా లెవెల్లో ఫస్ట్ ర్యాంక్ వచ్చినా కూడా ఇది ఎక్కడా కూడా లైఫ్ లో ఉపయోగపడదండి. ఇది ఓన్లీ ఎంట్రన్స్ ఎగ్జామ్ మాత్రమే. కాబట్టి వాళ్ళకి సీఏకి ఎవరికైనా సరే ఒక విద్యార్థి ర్యాంకు సాధించాలంటే ఐపీసీసీ కానీ సీఏ ఫైనల్ కానీ మెయిన్ ఇంపార్టెంట్. ఈ 2 దశల్లో కూడా సీఏ ఫైనల్లో కనుక ర్యాంక్ వచ్చిందంటే విద్యార్థికి ఒక 75,000 రూపాయల శాలరీ బదులు నెలకి ఒక 6 లక్షల నుంచి 7 లక్షల రూపాయల వరకు శాలరీ వచ్చే అవకాశం ఉంది. అంటే ర్యాంక్ అనేది మెయిన్ ఇంపార్టెంట్. సీఏ ఫైనల్, ఆ తర్వాత ఐపీసీసీలో మాత్రమే ర్యాంక్ అనేది ఇంపార్టెంట్. ఈ సిపిటీలో ర్యాంక్ ఎక్కడ ఉపయోగపడదు లైఫ్ లో. కాకపోతే సిపిటీలో ర్యాంక్ వచ్చిందంటే స్టూడెంట్ బాగా చదువుతున్నాడు అనేది మనం ఒకటి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇంటర్మీడియట్ కామర్స్ కోర్సుల్లో కూడా సిఎంఎస్ విద్యార్థులు ర్యాంకుల పంట పండిస్తున్నారు. ఇంటర్మీడియట్ తో పాటు సీఏ కావాలనుకునే విద్యార్థుల కోసం స్పెషల్ కోర్సును ఆఫర్ చేస్తోంది సిఎంఎస్. సిపిటి ఓరియంటెడ్ ఇంటర్మీడియట్ ఎంఈసీ కోర్సును మేం మాత్రమే హైఫై వెల్ ఎక్స్పీరియన్స్ టీచర్స్ తో అందిస్తున్నాం. అందుకు మా ఫలితాలే నిదర్శనం. సిఎంఎస్ కామర్స్ జూనియర్ కాలేజ్ నుంచి మనతోటి కొంతమంది స్టాఫ్ ఉన్నారు. వారిని అడిగి సిఏలో ఎంఈసీ గ్రూప్ ఎంతవరకు ఉపయోగపడుతుంది పలు విషయాలు అడిగి తెలుసుకుందాం. గుడ్ ఈవినింగ్ మేడం. ఎకనామిక్ సబ్జెక్ట్ యొక్క ఇంపార్టెన్స్ గురించి చెప్పండి. మా దగ్గర ఎంఈసీ స్టూడెంట్స్ అంటే ఎంఈసీ విత్ సిపిటి వాళ్ళు ఉంటారండి. సిఏ ఓరియంటెడ్ కోచింగ్. సో ఏదో బుకిష్ నాలెడ్జ్ ఇంపార్ట్ చేసాము అన్నట్టు కాకుండా వీ గివ్ కాన్సెప్ట్ ఓరియంటెడ్ టీచింగ్ టు ద స్టూడెంట్స్ అండ్ అట్ ద సేమ్ టైమ్ వీ గివ్ ప్రాక్టికల్ ఎగ్జాంపుల్స్, డే టు డే ఎగ్జాంపుల్స్ ఇచ్చి స్టూడెంట్స్ ని కాస్త మోటివేట్ చేసి వీ మేక్ ద క్లాస్ లైవ్లీ సో దట్ దే అండర్స్టాండ్ ద కాన్సెప్ట్ వెరీ వెల్ such that they turn into prospective chartered accountants, which is very helpful for them for their CPT exams, to qualify in the CPT exam. మేడం, ఇంగ్లీష్ సబ్జెక్ట్ ఎంఈ స్టూడెంట్స్ కి ఎంతవరకు ఉపయోగపడుతుంది, వాటి ఇంపార్టెన్స్ గురించి చెప్పండి. Not only for CA, English is so important these days for MBA, MCA and now large number of CAs coming out. English is the only vehicle of communication these days. It was only Chandrababu Naidu, he introduced English for MBA students also, and he introduced a subject like business communication. Business communication means communication in corporate houses. In the same way for CA also, our students are the prospective CAs. Tomorrow they are going to be our chartered accountants. They have to deal with corporate houses, they have to deal with their turnovers, they have to do a lot of work with internet and on computers. Unless they are good in English, they won't be successful CAs, chartered accountants. They have to interact with so many other people also. So English is the only popular, English is the only popular and the most important language. మీరు ఇంటర్మీడియట్ తోనే స్టార్ట్ చేశారని చెప్పారు సార్. ఈ సమయంలో కొంతమంది నాన్ కామర్స్ స్టూడెంట్స్ మీరు జాయిన్ అవుతారు. సో ఆ సమయంలో క్లాస్ లో వాళ్ళిద్దరు వేరియేషన్ మీరు ఏ విధంగా మెయింటైన్ చేస్తారు? యాక్చువల్గా ఏంటంటే ఎక్కువ మంది విద్యార్థులు ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిన తర్వాత ఎంపీసీ విద్యార్థులైనా బైపీసీ విద్యార్థులు ఎంఈసీ, సిఈసీ, అదేవిధంగా హెచ్ఈసీ, ఇంటర్మీడియట్ వొకేషనల్ ఏ స్టూడెంట్ అయినా సరే సీఏ చదవడానికి వెసులుబాటు ఉంది. అంటే జస్ట్ ఇంటర్మీడియట్ ఏ విద్యార్థి అయినా సరే సీఏ చదువుకోవచ్చు అనమాట. అందుకోసం మేము ఏం చేసామంటే ఎంపీసీ విద్యార్థులకు వచ్చేసరికి సపరేట్ బ్యాచెస్ కండక్ట్ చేస్తాం. ఎందుకంటే ఎంపీసీ విద్యార్థులకు మ్యాథమెటిక్స్ మాత్రమే టచ్ ఉంటుంది. వాళ్ళకి అకౌంట్స్, ఎకనామిక్స్, ఎక్కడ లా పేపర్స్ ఎక్కడ టచ్ ఉండవు అనమాట. అంటే జనరల్గా ఎలా ఉంటుందంటే ఎంపీసీ విద్యార్థులకు వచ్చేసరికి మా దగ్గర కోచింగ్ విధానం 10th క్లాస్ పాస్ అయిన తర్వాత వాళ్ళు ఎంపీసీ అసలు చదవలేదనుకోని వాళ్ళకి మొత్తం 10th క్లాస్ పాస్ అయిన తర్వాత వాళ్ళు కనుక ఎంఈసీ గ్రూప్ లో కనుక చేరితే వాళ్ళకి బేసిక్స్ ఎక్కడి నుంచి మొదలు పెడతామో మొత్తం బేసిక్స్ అక్కడి నుంచి మొదలు పెడతాం. టార్గెట్ కెరియర్ లో ఒక బ్రేక్ తీసుకుందాం. వానలు పడితే అందరికన్నా ఆనందంలో మునిగి తేలేది రైతన్న. ఆడుతూ పాడుతూ పని చేస్తూ అందరికీ అన్నం పెట్టే రైతన్నల ఆటపాటలు మీరు చూడాలనుకుంటున్నారా? ఏరువాక సాగరాలు, డోంట్ మిస్ ఇట్. ఆదివారం రాత్రి 7:30 తెలుగు సినిమా ఎలా ఆవిర్భవించింది,
మూల కారకులు ఎవరు? తెలుగు సినిమా అంచెలంచెలుగా ఎలా ఎదిగిందో చెప్పే ప్రయత్నమే అనగనగా ఓ తెలుగు సినిమా కథ డోంట్ మిస్ ఇట్. ఈ ఆదివారం రాత్రి 9:30 మీ ఐ న్యూస్ లో. వెల్కమ్ బ్యాక్ టు టార్గెట్ కెరియర్స్. ప్రెస్టీజియస్ కెరియర్ సిఏలో ట్రైనింగ్ తీసుకునే విద్యార్థుల సౌలభ్యం కోసం ప్రతి ఏటా అప్డేటెడ్ మెటీరియల్తో సులభతరంగా టీచ్ చేయడం సిఎంఎస్ యొక్క ప్రత్యేకత. కావాలని కలలు కనే విద్యార్థుల కోసం నాణ్యమైన అనుభవం గల లెక్చరర్లు మా ప్రతి బ్రాంచ్ లో ఉన్నారు. సిఎంఎస్ కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ అందరికీ అందుబాటులో ఉండేలా హైదరాబాద్ లోని కూకట్పల్లి, ఎస్ఆర్ నగర్, నారాయణగూడలో మాకు బ్రాంచీలున్నాయి. ఇక రాష్ట్ర వ్యాప్తంగా మరింత మందికి సిఎంఎస్ ను అందుబాటులో ఉంచేందుకు విజయవాడలో కూడా బ్రాంచ్ ని ఏర్పాటు చేస్తాం. సార్, ఇప్పుడు సిఏ చేయడం అనేది బయట చాలా మంది అనుకుంటారు చాలా కష్టంగా ఉంటుందని, చాలా కష్టమని అనుకుంటారు, జాయిన్ అవ్వడానికి కూడా ముందు ఆలోచిస్తుంటారు. అసలు ఇలా ఎందుకు అనుకుంటుంటారు? యాక్చువల్గా సిఏ కోర్సు కష్టం అనేది ఎందుకు వచ్చిందంటే, ఒక మాటలో చెప్పాలంటే ఒక 10 years క్రితం వరకు జనరల్గా వచ్చేసరికి ఎంపీసీ బైపీసీ విద్యార్థులు అంటే 10th క్లాస్లో ఎవరైతే ఫస్ట్ క్లాస్ వచ్చిందో వాళ్ళు ఎక్కువ మంది ఎంపీసీ బైపీసీలో చేరుంటారు. అంటే ఫస్ట్ క్లాస్ వచ్చిన స్టూడెంట్స్ అందరూ ఇంజనీరింగ్ వైపు, మెడిసిన్ వైపు వెళ్ళారు. జనరల్గా యావరేజ్ స్టూడెంట్స్ అంటే సెకండ్ క్లాస్ స్టూడెంట్స్, ఆర్డినరీ స్టూడెంట్స్ సిఈసీ తీసుకొని వాళ్ళు బీకామ్ కంప్లీట్ అయిన తర్వాత సిఏకి వచ్చుంటారు. అంటే ఆర్డినరీ స్టూడెంట్స్ మాత్రమే సిఏలోకి రావడం వల్ల సిఏలో పాస్ పర్సెంటేజ్ ఆబ్వియస్లీ కొంచెం తక్కువ ఉంటుందన్నమాట. అదేవిధంగా జనరల్గా సిఏకి వచ్చిన తర్వాత మంచి ఇన్స్టిట్యూషన్ సెలెక్ట్ చేసుకోలేకపోవడం, అదేవిధంగా రెగ్యులర్ గా ప్రిపేర్ కాకపోవడం వల్ల ఎక్కువ మంది విద్యార్థులు సిఏలో ఫెయిల్ అవుతూ ఉంటారు. కానీ ఇప్పుడు మాత్రం పరిస్థితి మారింది. ఎవరైతే 10th క్లాస్ లో బాగా చదువుతున్నారో ఈవెన్ 580 మార్క్స్ వచ్చిన విద్యార్థులు కూడా ఇప్పుడు ఎంపీసీ బైపీసీ బదులు వాళ్ళు ఎంఈసీ కోర్స్ ఆప్ చేసుకుని ఎక్కువ మంది సిఏ కోర్స్ చదువుతున్నారు. ఎందుకంటే ఇప్పుడు విద్యార్థులు కానీ తల్లిదండ్రుల్లో కానీ రియలైజేషన్ వచ్చింది. అంటే ఈ కోర్సు మీద అవగాహన పెరగడం వల్ల గ్యారంటీగా 100% జాబ్ గ్యారంటీ ఉంటుంది. కావాలన్న విద్యార్థులు, వారి తల్లిదండ్రులు సిఎంఎస్ బ్రాంచీలను సందర్శించండి. ఇప్పటికే లాంగ్ టర్మ్ కోచింగ్ బ్యాచ్లు స్టార్ట్ అయ్యాయి. సిఏ ఇప్పుడు ఇండియాలో మోస్ట్ డిమాండింగ్ జాబ్. పైగా మొదటి నెల నుంచే ఆకర్షణీయమైన జాబ్స్ తో పాటు కార్పొరేట్ కంపెనీలు క్వాలిఫైడ్ సిఏల కోసం క్యూ కడుతున్నాయి. చేసిన వాళ్లకు జాబ్ ఆపర్చునిటీస్ కి కొదువే లేదు. ప్రొఫెషనల్ సర్వీసెస్ సెక్టార్స్ లో అంటే ఆడిటింగ్, ఇంటర్నల్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్, అడ్వర్టైజింగ్, నేషనల్ ఇంటర్నేషనల్ టాక్సేషన్ ఇలా ఎన్నో వందల రకాల ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఫైనాన్షియల్ అకౌంట్స్ ఎగ్జిక్యూటివ్స్, ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్, ఫండ్ మేనేజ్మెంట్, బిజినెస్ ప్రాసెస్ అవుట్సోర్సింగ్ కంపెనీలో అద్భుతమైన ఉద్యోగ అవకాశాలున్నాయి. కొద్దిగా కష్టపడితే లైఫ్ లో వెనుదిరగక్కర్లేదు. మీరు సీఏ కావాలని కలలు కనండి, వాటిని నిజం చేసుకోండి. ఇప్పుడు మీరు చెప్పినట్టుగా సిఏ కంప్లీట్ అయితే 70,000, 1 lakh, 2 lakhs వరకు కూడా శాలరీస్ వస్తున్నాయని చెప్పేసి కొన్ని ఆర్థిక ఇబ్బందుల వల్ల కొంతమంది సిఏ మధ్యలోనే ఆపేస్తున్న వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు వారి పరిస్థితి ఏంటి? వాళ్ళకి జాబ్స్, ఉద్యోగ అవకాశాలు ఏ విధంగా ఉండబోతున్నాయి? చేసిన కంప్లీట్ అయిన వాళ్ళ గురించి కూడా చెప్పండి. ఓకే, యాక్చువల్గా సిఏ కోర్సు అడ్వాంటేజ్ ఉన్నాయి, డిసడ్వాంటేజ్ ఉన్నాయి. అది ఎలా అంటే సిఏ కనీసం ఐపీసీసీ కంప్లీట్ చేసినా ఎక్కడైనా సరే 20,000 రూపాయల నుంచి 30,000 రూపాయలు సంపాదించుకునే అవకాశం ఉంది. ఎక్కువ మంది విద్యార్థులు ఏం చేస్తూ ఉంటారంటే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇంటర్మీడియట్ పాస్ అయిన విద్యార్థి 1.5 year కల్లా వాళ్ళు ఐపీసీసీ కంప్లీట్ చేసుకునే అవకాశం ఉంది. అంటే వాళ్ళ ఏజ్ జస్ట్ 19 years మాత్రమే ఉంటుంది ఆ టైంలో. ఈ 19 years ఏజ్ లోనే వాళ్ళకి 20,000 నుంచి 30,000 శాలరీ వచ్చే అవకాశం ఉంది.
ఆ శాలరీస్ కి అట్రాక్ట్ అయిపోయి ఎక్కువ మంది విద్యార్థులు ఎక్కువ మంది ఏం చేస్తున్నారంటే సీఏ ఫైనల్ చదువుకోకుండా ఎక్కువ మంది విద్యార్థులు ఉద్యోగాల్లో చేరిపోతున్నారు. ఒక 4-5 ఇయర్స్ తర్వాత వాళ్ళ జూనియర్స్ వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ సీఏ కంప్లీట్ చేసి లక్షల్లో జీతాలు సంపాదిస్తూ ఉన్నారు అనమాట. వాళ్ళు అప్పుడు రిలీజ్ అయిపోయి మళ్ళీ మా దగ్గరికి జనరల్గా ఏంటంటే సీఏ ఫైనల్ కోచింగ్ వస్తూ ఉంటారు. అలాంటి విద్యార్థులు మా దగ్గర మినిమం క్లాస్ రూమ్ లో ఒక 20 నుంచి 30 మంది వరకు ఉంటూ ఉంటారు అనమాట. వాళ్ళందరికీ కూడా మేము చెప్తాం, సీఏ ఐపీసీసీ కంప్లీట్ అయిన తర్వాత కనుక మీరు ఉద్యోగానికి వెళ్తే కేవలం మీరు వేలల్లోనే అంటే 20,000 రూపాయల నుంచి 30,000 రూపాయలు మాత్రమే సంపాదించుకునే అవకాశం ఉంది. కానీ సీఏ ఫైనల్ క్వాలిఫై అయిన తర్వాత అయితే లక్షల్లో సంపాదించుకునే అవకాశం ఉంది. అదేవిధంగా ఐపీసీసీ కంప్లీట్ చేసిన తర్వాత మీరు ఉద్యోగానికి వెళ్తే జస్ట్ ఒక అకౌంటెంట్ గా కానీ అసిస్టెంట్ గా కానీ మీరు స్థిరపడతారు లైఫ్ లో. అలా కాకుండా సీఏ ఫైనల్ కంప్లీట్ అయిన తర్వాత అయితే మీరు ఒక ఆఫీసర్ గా లైఫ్ లో సెటిల్ అయ్యే అవకాశం ఉంది. అందుకని సీఏ ఫైనల్ కంప్లీట్ చేసుకోండి చెప్తూ ఉంటాం. ఓకే సార్. సెమీ క్వాలిఫైడ్ స్టూడెంట్స్ కి కూడా ఇప్పుడు జాబ్ ఆపర్చునిటీస్ విరివిగా ఉన్నాయి. సెకండ్ గ్రేడ్ కంపెనీలో సెమీ క్వాలిఫైడ్ పర్సన్స్ కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. దీంతో సీఏలో జాయిన్ అయ్యి పూర్తి చేయలేకపోయిన వాళ్ళు కూడా నిరుత్సాహపడక్కర్లేదు. సిఎంఎస్ లో చదువుకున్న ఎంతో మంది విద్యార్థులు సెమీ క్వాలిఫైడ్ అయినప్పటికీ కార్పొరేట్ కంపెనీలో అవకాశాలు పొందారు. నా పేరు మేఘన, నేను ఎంపీసీ స్టూడెంట్ ని. ఇక్కడ సీఏ ఇప్పుడు చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి సీఏలో. సో ఇందులో మనం బెస్ట్ ఇన్స్టిట్యూట్ అని ఏది చూస్ చేసుకుంటే అందులో సిఎంఎస్ ఫర్ సీఏ ఒక బెస్ట్ ఇన్స్టిట్యూట్, టాప్ ఇన్స్టిట్యూట్. హాయ్, నా పేరు ప్రకాష్ని, నేను ఒక బైపీసీ స్టూడెంట్ ని. నేను ఈ కాలేజ్కి వచ్చే ముందు చాలా భయపడ్డాను, బట్ చంద్రశేఖర్ సార్ మోటివేషన్ వల్ల నేను చాలా ఇంప్రూవ్ అయ్యాను. రండి, సిఎంఎస్ ద్వారా మీ కలలను నిజం చేసుకోండి. మా అడ్రస్ సిఎంఎస్, కూకట్పల్లి, ఎస్ఆర్ నగర్, నారాయణగూడ, విజయవాడ. ఇది ఇవాల్టి టార్గెట్ కెరియర్. Good afternoon, welcome to iNews. నేను శ్రీకాంత్. ముందుగా హెడ్లైన్స్. దూకుడు మూవీకి తెలంగాణ తెగ. వికారాబాద్ లో షూటింగ్ అడ్డుకున్న తెలంగాణ వాదులు. ఎంపీల రాజీనామాపై కాసేపట్లో నిర్ణయం. తిరస్కరణే అంటున్న నిపుణులు. విధ్వంసాలతో రాజీనామాలతో తెలంగాణ రాదు. చర్చల ద్వారా పరిష్కారమంటున్న శైలజానాథ్. విశాఖలో ఘనంగా కావడి యాత్ర. పాండురంగడి పూజలు చేసిన మార్వాడి. కాసేపట్లో గవర్నర్ కు ఎట్టి రాజీనామా. బలిజ సంఘం సభలో ఘనంగా వీడ్కోలు. సికింద్రాబాద్ క్లబ్ లో ఫ్యాషన్ షో. 500 కంపెనీల ప్రతినిధుల రాక.
మహేష్ బాబు దూకుడు సినిమా షూటింగ్ అడ్డుకున్నారు తెలంగాణ వాదులు. స్పాట్ లో హీరో మహేష్ బాబు కూడా ఉన్నారు. వికారాబాద్ లో జరిగిన ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారాన్ని మా క్రైమ్ బ్యూరో ఇన్ఛార్జ్ కమల్ అందిస్తారు. కమల్, ప్రస్తుతం షూటింగ్ ఎక్కడ జరుగుతుంది? ప్యాకప్ అయినట్టేనా? శ్రీకాంత్, వికారాబాద్